ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే ఆసుపత్రికి వెళ్తాం. ఆరోగ్యం బాగుంటుంది కదా అని ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తాం. అమ్మయ్య, వైద్యులు చికిత్స చేశారుగా, తగ్గిపోతుందిలే అని ఆశతో బతుకుతాం. కానీ నువ్వేసుకున్న టాబ్లెట్, తీసుకున్న వైద్యం, ఆఖరికి వైద్యుడు కూడా నకిలీ అని తెలిస్తే, అసలు వాళ్లకు చేసే వైద్యానికి సంబంధం లేదని తేలితే ఒక్కసారిగా గుండాగినంత పని అవుతుంది. ఆసుపత్రికి వెళ్లాలంటేనే వణుకొస్తుంది. కంటి వైద్యం ముసుగులో మిర్యాలగూడలో జరుగుతున్న నకిలీ దందా గురించి సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉన్నంత కాలం అక్రమార్కులు అడవిలో క్రూర మృగాల వలె వికృత క్రీడలు ఆడుతూనే ఉంటారు. లంచాలు చెల్లిస్తే దర్జాగా బతుకుతారు. ఎవరికీ తెలియకుండా జనాల ప్రాణాల మీదకు తెస్తూనే ఉంటారు. అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడైనా యంత్రాంగాలు నిద్రపోతే పరిస్థితులు ఎంత భయానకంగా మారతాయో నల్గొండ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. ఎందరికో చూపు లేక, బాహ్య ప్రపంచంలో జరుగుతుందేంటో చూడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక కళ్ళున్న వారిని చూసి కొందరు కుళ్ళుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆ కంటి చూపే లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారా అంటే నల్గొండ జిల్లాలో బయటకు వచ్చిన ఉదంతం అవుననే సమాధానం వస్తోంది. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మనం పదే పదే చెప్తూ వస్తున్నాం. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైనా కనీసం సరైనటువంటి వైద్యులు ఉన్నారా, లేకపోతే అర్హత పొందినటువంటి వైద్యులు ఉన్నారా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, వెలుగులోకి వస్తున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ప్రజలు భయాందోళనతోటి ఆ ఆసుపత్రికి పోకముందుకే ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లు లేనప్పుడు ఎవరు పర్యవేక్షణ చేశారు? ఎవరు రారు, అంతగానం సారే ఉంటారు. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళారు, లోకల్లోనే ఉంటాడు కాబట్టి, ఆయన కొంచెం ఏజ్డ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడే ఉంటారు. నగేష్ సార్ ఆపరేషన్ చేస్తారా? చేయరు, ఆయన అట్లేం చేయరు. సార్ చేస్తారా? అవి చేస్తారు. థియేటర్లో నేను వెళ్ళానన్న, నేను ఓన్లీ ఓపీ రాసుకొని పేషెంట్లను పంపడం వరకు. అది నాకంతా తెలియదు. మీకు ఏ సమస్యతో వచ్చారు మీరు? కంటికి. ఇంతకుముందు ఆపరేషన్ అయిందా? ఎట్లా అయింది? ఎవరు చేసారు అప్పుడు ఆపరేషన్? ఈసారి చేసిండు. ఇది చూసుకోవచ్చు. ఈ హాస్పిటల్లో కనీసం ఎవరైతే ఇక్కడ భరత్ భూషణ్ కానీ, నగేష్ కానీ కనీసం వాళ్ళకి ఆ అర్హత ఏదైతే ఆపరేషన్ చేసేటువంటి అర్హత లేదు. కనీసం వాళ్ళు ఎంబీబీఎస్ చేసి తప్పిస్తే కంటి ఆపరేషన్ చేసేటువంటి అర్హత లేదని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి బృందం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆపరేషన్స్ ఎట్లా చేస్తున్నారు, అసలు వాళ్ళు కంటి డాక్టర్లే కానప్పుడు రోగులకి ఎట్లా పరీక్షలు చేస్తున్నారు అనేది కూడా విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పినప్పుడు కూడా ఇంకా కేసులు నమోదు కాలేదు. ఆసుపత్రులు ఇంకా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నయనాల్ని కొందరు నయవంచనకు గురి చేస్తూ నకిలీ కంటి వైద్యులుగా చెలామణి అవుతున్నారు. వారే కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షల నుంచి సర్జరీల వరకు చేస్తున్నారు. ఇది మేం చెప్పడం కాదు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో బయటపడిన భయంకర నిజం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో పట్టుబడిన 8 ఆసుపత్రులు, రఫా విజన్ కేర్ సెంటర్, శాలిని ఐ క్లినిక్, అన్నపూర్ణ నేత్రాలయం, యశస్వి, మహాలక్ష్మి, ఎస్వి, శివసాయిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు పుట్టుకొస్తున్నా అధికారులు అంతా తెలిసి కూడా తమకేం పట్టదన్నట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఓ వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తూనే ఏ అర్హత లేకున్నా ఆపరేషన్లు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్తే అసలు వైద్యుడు ఎవరో, నకిలీ వైద్యుడు ఎవరో తెలుసుకోలేక రోగులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిర్యాలగూడలో చూసినట్లయితే గతంలో సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి కుంభకోణం, అసలు రోగుల్ని పక్కన పెట్టేసి కొంతమందికి డబ్బులు ఆశ చూపించి కూడా సీఎంఆర్ఎఫ్ కుంభకోణం చేసినటువంటి నేపథ్యంలోనే కొన్ని హాస్పిటల్స్ దాని నిర్వాహకుల మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే తాజాగా నకిలీ ఆసుపత్రులకు సంబంధించి 8 నకిలీ కంటి ఆసుపత్రులకు సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి సోదాల్లో మొత్తం నకిలీ వైద్యులు చిట్ట కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ నకిలీ వైద్యులు, నకిలీ వైద్యశాలకు సంబంధించి ఉదంతం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే చెప్పండి, ఏం చెప్తారు? నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్నటువంటి ఏదైతే డాక్టర్స్ కాలనీ అని చెప్పి ఒక పెద్ద వాతావరణం ఇక్కడ సృష్టించినటువంటి కాలక్రమేణలో ఇక్కడ చాలామంది చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం వలన చాలామంది అనారోగ్య పాలవుతూ, అదేవిధంగా కంటి సమస్యలతోటి దుమ్ముధూళి వలన హాస్పిటల్ను సంప్రదిస్తున్నటువంటి కాలక్రమేణలో ఇక్కడ సరైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి డాక్టర్ సర్టిఫికెట్స్ వేరు, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు వేరు, కానీ మాకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, మేము దానికి అర్హులమని చెప్పేసి ఇక్కడికి వస్తున్నటువంటి ఏదే అమాయకపు అనారోగ్య పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నుంచి ధనార్జనే లక్ష్యంగా వారి యొక్క ప్రాణాలతో చెలగటమారుతూ కంటి చూపు కూడా కోల్పోయే పరిస్థితులకి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ యాజమాన్యం చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నకిలీ డాక్టర్లా వీళ్ళు ఒరిజినల్ డాక్టర్లని గమనించడం చాలా కష్టంగా ఉన్నది. అంటే నాకు తెలిసిన వరకు ఈ మిర్యాలగూడెంలో ఆపరేషన్ చేసే డాక్టర్ లేరు.
అక్కడి నుంచి నల్లగొండ నుంచో హైదరాబాద్ నుంచో ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేపిస్తా ఉన్నారు. పుట్టగొడుగులాగా నకిలీ వైద్యశాలలు పుట్టుకొచ్చేలాగా ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా ప్రజా సంఘాలతో పాటు సామాజికవేత్తలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో నకిలీలు వైద్యులుగా చెలామణి అవటం ఏ ఒక్క రోజో ఏ ఒక్క వారం నుంచో కొనసాగుతున్న తంతు కాదు. ఏళ్లుగా కంటి వైద్యుల ముసుగేసుకుని వేల మందికి చికిత్స అందిస్తున్నారు. మరి ఆ నకిలీ డాక్టర్లు చేసిన చికిత్స ఏంటి? ఆసుపత్రికి వచ్చిన బాధితుల కళ్ళ పరిస్థితి ఏంటో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. అర్హత లేని వైద్యులు, అర్హతకు మించి మందులు, పరీక్షలు, కొన్ని ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారుల తనిఖీల్లో తేలింది. కంటి వైద్య నిపుణుల పేర్లతో అనుమతులు పొందినట్లు గుర్తించారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటారా? మిర్యాలగూడలోనే. అసలు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన విషయాలేంటి? ఈ నకిలీ దందా అక్కడ ఎంతగా విస్తరించిందో తెలుసుకోవాలనుందా? టేక్ ఎ లుక్. కేవలం ఎంబీబీఎస్ పూర్తి చేసి కంటి వైద్యులమని చెప్పి అమాయకుల నుంచి లక్షల్లో దోచుకుంటున్న నకిలీ వైద్యులపై కొరడా జులిపించింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం. ప్రైవేటు కంటి ఆసుపత్రుల అక్రమాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మిర్యాలగూడలో నకిలీ కంటి వైద్యుల బాగోతం బట్టబయలు చేసింది. అయితే టీజీఎంసీ జరిపిన దాడుల గురించే తమకు తెలియదని నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నా ఇలాంటి నకిలీ వైద్యుల గురించి తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మరోవైపు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే డైలాగ్ మాదిరిగానే తాజాగా జరిగిన తనిఖీలకు సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెబితే అది పాటిస్తామని క్షేత్రస్థాయి అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్యాలగూడలో వెలుగు చూసినటువంటి నకిలీ కంటి వైద్యుల ఉదంతం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే అధికారులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి అధికారుల నుంచి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఏమైనా ఉత్తర్వులు జారీ అయ్యా? నకిలీ వైద్యుల మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎలాంటి ఉత్తర్వులు జారీ అయితే ఏమంటున్నారు? మనతో పాటు ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. మన అఫీషియల్గా మాకు మెడికల్ కౌన్సిల్ నుంచి ఇంటిమేషన్ వస్తుంది సార్. రాగానే వాళ్ళని మళ్ళీ వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని రూల్స్ ప్రకారంగా ఉంటే ఇట్ విల్ బి కంటిన్యూడ్. బట్ రూల్స్ ప్రకారంగా లేవు కాబట్టే మనకి ప్రెస్లో వచ్చింది, నోటీస్ వచ్చింది. సో వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి మనం నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి రెక్టిఫికేషన్ ఛాన్స్ ఇవ్వడం, రెక్టిఫికేషన్ కూడా చేసుకోలేకపోతే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడం, ఈ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పాను సార్. డిఎంహెచ్ఓ గారు నాతోటి మొన్న కూడా నేను ఊర్లో లేకపోయినా కూడా ఆయన మాట్లాడారు నాతోటి. దాని గురించి తెలియదు. బట్ ఇప్పుడు దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఇక నుంచి కూడా విల్ బి ఈవెన్ మోర్ కాషియస్. ఎందుకంటే మేము లైసెన్స్ ఇచ్చింది ఎస్వి దానికి భరత్ భూషణ్ గారికి. భరత్ భూషణ్ గారు సర్జరీ చేస్తున్నారని ప్రిస్యూమ్ చేసుకున్నాం. వచ్చిన పేషెంట్లు కూడా భరత్ భూషణ్ గారికి చూపిస్తున్నారు అనుకుంటాను తప్పితే అసలు సంబడి ఎల్స్ విల్ బి డూయింగ్ ద జాబ్ అన్నది మాకు అసలు ఇంటిమేషన్ రాగానే మేము వెరిఫికేషన్కి వెళ్తాము, వాళ్ళని ఇన్స్పెక్షన్స్ చేస్తాము, వెరిఫికేషన్ చేస్తాము, నోటీసులు ఇస్తాము. నోటీసులు ఇచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటాం సార్. అసలు వైద్యశాలలు ఎక్కడున్నాయి? ప్రభుత్వ ఆసుపత్రులు ఎలాగో అక్కడ నిర్వహణ లోపం కనిపిస్తుంది, అక్కడ వైద్యం సరైనటువంటి వైద్యం అందదు, వైద్యులు అందుబాటులో ఉండరని చెప్పేసి పేరున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది అపోజ్ చేసి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా వైద్యులు, నకిలీ వైద్యులు ప్రాణాలు తీస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది అంతటికీ అడ్డుకట్ట పడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మిర్యాలగూడ. ఏదేమైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట పడాలంటే ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకోవాలి. వైద్యం ముసుగులో నకిలీ ఆసుపత్రులు ఏర్పాటు చేసే అర్హత లేని వారిపై తూతూ మంత్రంగానే చర్యలుంటాయి. చట్టం నిద్రపోతూ దాన్ని కాపాడాల్సిన వారు లంచాలకు అలవాటు పడినంత కాలం ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదనేది ప్రభుత్వం గుర్తించాలి. ఇలా నకిలీ ఆసుపత్రులు, నకిలీ వైద్యులు, నకిలీ మందుల కంపెనీలు, ల్యాబ్లు, మెడికల్ షాపులపై పర్యవేక్షణ చేయకుండా నెల నెలా వారిచ్చే మామూళ్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన ఓ వైద్యాధికారి 100 కోట్ల వరకు వెనకేశాడనే ఆరోపణలున్నాయి. ఇలాంటి అధికారుల పర్యవేక్షణలో వైద్యం ఉంటే రోగి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోదా? అలాంటి వ్యక్తులపై ఆధారపడి జీవించే కుటుంబం రోడ్డున పడిపోదా అని ప్రభుత్వమే ఆలోచించాలి. మరి నల్గొండ జిల్లాలో వరుసగా వెలుగు చూస్తోన్న దారుణాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.